హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండ్ అందరూ ఇన్వైట్ చేశాను వాయనం తీసుకోమని చెప్పి. సో అందరు ఇళ్ళకి వెళ్ళేసి వాయనం అయితే తీసుకుంటాం అన్నమాట. బలం ప్రసాదం ప్రసాదం కేసరి 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 పాయసం పాయసం పులుసన్నం పులుసన్నం పెరుగన్నం సాంబార్ సాంబార్ బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై గుగ్గులు గుగ్గులు ముగ్గులు కాదురా గుగ్గులు గుగ్గులు అరటికాయ ఇవేంటి కాకరకాయ చిగురుకాయ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై వైట్ రైస్ వైట్ రైస్ ఇవన్నీ మమ్మీ వాళ్ళ ఇంట్లో చేశారు. మమ్మీ చేసింది. ఇవన్నీ ఎవరో చేశారు. వచ్చి తినండి. వచ్చి తినండి. మా ఇంటికి రండి. తింటారా మీరు? తినుకోండి, మేము కూడా తింటాం. ఇంకా నేను మా ఇంట్లో పనులు అండ్ పూజలు అవన్నీ చూసుకునేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చాను. సో వచ్చిన తర్వాత చూస్తే అమ్మ సగానికి సగం వంటలు పూజ అన్ని కంప్లీట్ చేసింది. ఇంకా నేను చిన్న చిన్న కుకింగ్ అండ్ పనులు ఏమైనా ఉంటే నేను చేస్తాను అనమాట. మా అక్క రాలేకపోయింది, ఎందుకంటే తను బెంగళూరులో జాబ్ చేస్తుంది అనమాట. తనకి లీవ్ అయితే దొరకలేదు. అదే రోజు మా ఫాదర్ కూడా డ్యూటీ ఉంది. సో మా నాన్న అక్క ఇద్దరైతే ఆ రోజు రాలేదు. సో ఇంకా మమ్మీ ఒక్కటే చేసుకోలేదు అని చెప్పి నేనైతే హెల్పర్గా వచ్చాను. సో మనం ఎట్లో ఈ వైక్ వరలక్ష్మి వ్రతం చేయలేదు కదా, సో అమ్మ చేస్తుంది. సో మనం అక్కడ పూజ చేసుకుంటూ అమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే వచ్చాను. సో మ్యాథ్స్ చిన్న చిన్న వర్క్స్ అండ్ ప్రసాదం అవన్నీ నేనైతే అమ్మకి హెల్ప్ చేస్తున్నా. ప్రసాదం అండ్ వాయినాలు వస్తారు కదా ముత్తైదులు, వాళ్ళందరికీ కూడా రెడీ చేసి పెట్టాను. అమ్మ చేసుకోలేదని చెప్పేసి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం చేయకపోయినా అమ్మ చేశారు కదా, దాంట్లో పార్ట్ ఆఫ్ నేను కూడా ఉన్నాను. సో నాకు చాలా బ్లెస్డ్ అని చెప్పి అనిపించింది అనమాట. సో ఈ వీడియోలో మీరు చూసుకున్నట్టుగైతే ఇక్కడెక్కడ కూడా మా ఆయన కనపడ్డు, ఎందుకంటే బిజీగా ఉన్నాడు ఈవెంట్స్ లో. ఎప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తుందో అప్పుడు మా ఆయన చాలా బిజీగా ఉంటాడు. సో ఫుడ్ రెడీ, అమ్మవారికి నైవేద్యం రెడీ, అమ్మవారికి పూజ చేసేసాం రెడీ, వాయినాలు సెట్ చేసాం, అన్నీ అయిపోయింది. ఇంకా మంచిగా తినేసి కొంచెం ఫ్రెష్ తీసుకొని ఆ తర్వాత మంచిగా రెడీ అయ్యి వాయినాలకి వెళ్ళాలన్నమాట. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ అండ్ వాయినాలకు వెళ్ళి తీసుకోవాలి వాయినాలు. దట్ ఈస్ ద బ్లాగ్, ఈరోజు బ్లాగ్. సో నా స్పెట్స్ కొత్త ఫ్రెండ్స్, కొంచెం బాగుందా లేదా చెప్పండి కామెంట్లో. ఓకే, అన్నీ కొంచెం కొంచెం అయితే వేసుకొని తింటున్నా, ఎందుకంటే అన్నీ తినాలి కాబట్టి. సో మా మమ్మీ చేశారు. సో మా మమ్మీ చేస్తే నాకు చాలా ఇష్టం అనమాట, బాగా చేస్తారు అని చెప్పి అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసి మా మమ్మీ చెప్తున్నా బాగున్నాయి అని చెప్పి. ఇంకా మా అత్త వాళ్ళు అండ్ అవ్వ వాళ్ళందరూ వచ్చి వాయినానికి అయితే వచ్చారు. సో ఇంకా వాళ్ళు వాయినం తీసుకునేసి కొంచెం ప్రసాదం అవన్నీ తింటూ మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ದಿನದಿಲ್ಲ ನಾನದು ದಾನಿ ತೊಂದ್ರೆ ದಾನಿ ದಿನದೋ ದಿನಕ್ಕೆ ದಿನದಿಲ್ಲ ನಾನದು ದಾನಿ ತೊಂದ್ರೆ ದಾನಿ ದಿನದೋ இரவும் பகலும் வந்தாலும் நாள் என்பது ஒன்றல்லோ கால்கள் இரண்டு கொண்டாலும் பயணம் என்பது ஒன்றல்லோ இதயம் இரண்டு என்றாலும் காதல் என்பது ஒன்றல்லோ హాయ్ గైస్, ఇప్పుడే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాం. మా అత్త అంటే మమ్మీ అండ్ మా వైఫ్. హలో, ఎలా ఉన్నాను ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. మా కూతురికి అసిస్టెంట్ మా అమ్మమ్మ, పాతోళ్ళ దేవుడు ఇదైతే మొట్టుకు నాకి అంట. అది
ఇంకా రెడీ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వాయినం తీసుకుందాం ఫస్ట్ అనుకున్నా. బట్ అత్త వాళ్ళు విజయవాడకి వెళ్ళాలి అనేసి అంటే ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాయినం అయితే తీసుకున్నాను. సో అది కావాలి, అది ఇస్తారని చెప్పాను కదా. సో ఏమంటే అమౌంట్ కావాలని చెప్పి అత్త వాళ్ళని అయితే అడుగుతున్నా. ఏ డబ్బులు ఆ డబ్బులు మీద కలిసి చూడమా, డబ్బులు అంతా జాగ్రత్త ఇస్తామంటే డబ్బులు కూడా కావాలి. ముక్కో మా అందరికి 10,000 ఇస్తాను. నాకు 10,000 సరిపోదా అంటే, నా చీరకే సరిపోదా అంటే. సరే చీర మ్యాక్స్ అందరు ఇంట్లో అత్త వాళ్ళతో ఇలానే ఉంటారు. సో నేను కూడా ఇలానే ఉంటాను. మా మేనమామ భార్య వాళ్ళతో నేను చాలా జోసీగా ఉంటాను అనమాట, ఫ్రెండ్లీగా ఉంటాను. సో నేనేం చేసినా ఏం మాటనో కూడా మా అత్త వాళ్ళందరూ లైట్ తీసుకుంటారు. సో మన పాపే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటారు అనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా అత్త వాళ్ళని అర్థం చేసుకున్నట్టు. వీళ్ళకే తెలీదు, సుజాంటి ఫ్రై చేయించిన నేను. ఇచ్చినామంటే పుచ్చుకున్నాం అని చెప్పా అంటే అంటే అవునా అంట. కానీ 3 సార్లు చెప్పేయి. సో అలా 3 times అని చెప్పేసి ఎవరు వచ్చారు ఇంటికంటే మహాలక్ష్మి. తలకెందుకు ఉంచితే కదా నేను లక్ష్మీదేవి అందరికి. ఒక జాకెట్ అది ఇవ్వమంటే ఇలాది గాయస్ వల్ల, అది ఇలాది గాయస్ వల్ల నాకు ఎవరు ఇదే ఇచ్చారు గాయస్. మా అమ్మ ముందే ఫోన్ చేసి మరి రా 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 అని చెప్పిన అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. హలో బాయ్ బాయ్. మా అమ్మ ఎప్పుడెప్పుడు ఉంది ఫ్రెండ్స్. హషిక ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? అమ్మమ్మ వాళ్ళకి. ఎస్ ఎస్ ఆడిపోదాం అయితే. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? సరే అయితే పదం. సో నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి షిఫ్ట్. మా అమ్మమ్మ వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి. అంతేగా పాపాయ్. ఇంకా అత్త వాళ్ళ ఇంట్లో అయితే వాయినం తీసుకునేసాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకుందామని చెప్పి వెళ్ళాను. సో అక్కడ చూస్తే అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో పండగ అంటే ఇంతే కదా, అందరూ ఉంటేనే కదా పండుగ అవుతుంది. నేను మా కాతీలు అండ్ మా బావ, మా అక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కూతురు అనమాట వచ్చారు. ఇంకా అమ్మ దగ్గర అయితే వాయినం తీసుకుంటూ అనమాట. సో మా మమ్మీ నాకు పసుపు రాస్తుంటే నాకు తెలియని ఫీలింగ్, అంటే ఎప్పుడు కాలు పట్టుకోలేదు కదా. సో ఇలా కాలు పట్టుకుంటే ఒక తెలియని అన్కంఫర్టబుల్ అనమాట. సో నేను అమ్మ కాలు పట్టుకోలేదు, అమ్మ నా కాలు ఎప్పుడు పట్టుకోలేదు. ఒక వరలక్ష్మి వ్రతాన్ని వస్తే చాలు అందరు కాలు పట్టుకోవాలి. ఇంకా తప్పదు చేయాలి, ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం అన్నీ పాటించాలి కాబట్టి నేనైతే అన్నీ పాటిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు అన్నీ పాటిస్తాను అనమాట. ఇంకా అమ్మ దగ్గర అయితే వాయినం తీసుకునేసి ఇంకా అందరితో కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. సో నాకు అమ్మ వాయినం ఇచ్చేటప్పుడు నవ్వు వస్తుంది, ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకుని అమ్మ వాయినం అని చెప్పి. దీంట్లో మెయిన్ ఏమంటే మా అక్క మిస్ అయింది. ప్రతి ఒక్క ఫంక్షన్ మా అక్క మా హస్బెండ్ ఇద్దరు మిస్ అవుతారు అనమాట. చాలా అంటే చాలా మిస్ అవుతారు. సో ఇట్లా వీడియోస్ ఏమైనా తీసి పెట్టాలంటే నాకు కాల్ చేసి నేను నింటే బాగుండు, మీరంతా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఒక్కటే లేనని చెప్పి ఫోన్ చేసి మరీ బాధపడతారు అనమాట. ఇన్ కేస్ ఒక్కొక్కసారి అయితే ఫోన్ కూడా చేయదు, తనలో తన్నే బాధపడతారు. మా ఫాదర్ అయితే మధ్యాహ్నమే వచ్చేసారు, లంచ్ టైంకి అయితే వచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ మాకు ఇద్దరే మిస్ అయినారు. సో ఉండదు కదా లోటు అనేది ఖచ్చితంగా. ఇంకా వాయినం తీసుకునేసిన తర్వాత మా అవ్వ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అవ్వ వాళ్ళంటే మా మమ్మీకి సొంత పిన్నం అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకున్నామని చెప్పి వెళ్ళాము. సో అక్క వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు, బాగుంది అండ్ నాకు నచ్చిందని చెప్పి కొన్ని అంటే నాకు వంటే ఇంత బంగారంతా వచ్చేయని చెప్పి అడుగుతుంటే, సో నెక్స్ట్ ఇయర్ వస్తుందిలే, ఇప్పుడైతే నార్మల్గా కోరుకోమని చెప్పి ఫన్నీ జోక్ అయితే చేశారు.
ఇంకా అబ్బా దగ్గరైతే వాయినం తీసుకునేసి సో అందరూ కాలు పట్టుకుంటే నాకు అన్కంఫర్టబుల్, అంటే మనకన్నా పెద్దవాళ్ళు కాలు పట్టుకుంటే ఖచ్చితంగా అన్కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది కదా. సో ఇంకా వాయినం తీసుకునేసి అందరితో మాట్లాడుకుంటూ అండ్ నన్ను అడిగారు ఎందుకు ఇయర్ చేయలేదు మీరు చేస్తారు కదా గ్రాండ్గా అంటే. సో అమ్మవారు 3 years లాస్ట్ 3 years నుంచి ఏ ఫెస్టివల్ లేదు కదా, సో ఈ ఇయర్ సింపుల్గా జస్ట్ మొక్కుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి గ్రాండ్గా చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అండ్ అవ్వ దగ్గర కూడా వాయినం తీసుకునేసి కొంచెం ప్రసాదం అవన్నీ తినేసి ఆ తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మళ్ళా పెడతాం అడుగు. ఎవరు వచ్చారు మా ఇంటికి? వరలక్ష్మి వచ్చింది. ఇక్కడ ఎందుకంటే మా బాబాని కొట్టింది, సో నువ్వు ఇంత పెద్దవి అయిపోయావా, ఏమీ తెలీదు మ్యారేజ్కి ముందు, ఇప్పుడేమంటే అందరికన్నా ఎక్కువ నీకే తెలుసు అని చెప్పి జోక్స్ పాట వేస్తున్నారు. లైటింగ్ రావట్లేదు సార్, కళ్ళే కనపడి మొహమే కనపడా. మా అనుష మొహం చెప్పడం పూస్తా. హాయ్ నేను చూడ ప్లేట్ ఆంటీ అబ్బా బాగా తింటా అందే. వీళ్ళిద్దరు ఉన్నారు చూడు. నువ్వు మాకు ఇవ్వాల్సింది ఇస్తే వీళ్ళేంటి ఈరోజు సరే తిని ఆధారం అంటాం. ఏం పూస్తా గడ్డలు ఉన్నావు నా కాలు పూసింది. కాలు దండం పెట్టు. వస్తాను ఓపిక పట్టు. పట్టు పట్టు పట్టు. అందరి దగ్గర ఎందుకు 3 సార్లు అంటున్నా అంటే అందరూ ఒక్కసారి చెప్తున్నారు, 3 సార్లు చెప్పాలంట. ఆ తర్వాత ఎవరు వచ్చారు ఇంటికంటే మహాలక్ష్మి వచ్చిందో లేదంటే వరలక్ష్మి వచ్చిందో అని చెప్పాలి. నాకెవరు నేర్పించారంటే మా అత్త వాళ్ళు నేర్పించారు, మా ఆయన వాళ్ళ సైడ్ నేర్పించారు. అందుకనేసి అందరినీ 3 సార్లు చెప్పాలి అని చెప్పేసి అంటున్నా. అండ్ అట్లా అడిగితే ఆంటీ వచ్చేసి అలానే అడగాలి, ఎవరు వచ్చారు ఏమని చెప్తే అప్పుడు అమ్మవారు వచ్చారు అని చెప్పి నా పక్కన ఆంటీ అంటుంది. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా నా బిసైడ్స్ ఆంటీ. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి తర్వాత ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వాయినం తీసుకున్నాను అనమాట. పూజిత తన దగ్గర తీసుకుంటా ఉన్నా నేను. సో ఎట్లా ఉంది ఏంది బాగా చేశానా లేదా అని చెప్పి అడుగుతుంటే చాలా బాగా చేసావు అనేసి అని చెప్పి అంటున్నా. అంటే లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈ ఇయరే వచ్చాను. సో నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట, తను నా డైరెక్ట్ ఫ్రెండ్ అయితే కాదు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను కదా నేను. సో అడుగుతుంది నన్ను, లాస్ట్ ఇయర్ బాగా చేశాను, ఈ ఇయర్ బాగా చేశాను అని అడుగుతుంటే నేనైతే ఈ ఇయర్ బాగా చేసావు, కొంచెం అమ్మవారు కొంచెం బాగా రెడీ చేసావు అని చెప్పి అంటున్నా. ఆ తర్వాత మా పాప వీళ్ళందరూ పెట్టింది చూసిన తర్వాత మా పాప కూడా ఇంటికి వచ్చి నేను కాలుకి పెడతాను, కాలు పెట్టు ముందరికి అని చెప్పి ఏదో ట్రై చేస్తాను పాపం మా కూతురు. ఈ వీడియోస్ అన్నీ ఏమంటే పాప పెద్ద అయినప్పుడు కానీ లేదంటే మనం ఏమన్నా క్యాజువల్గా చూసినప్పుడు కానీ ఏమనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది. పాప ఏ వీడియోస్ అయినా పోస్ట్ చేసినా కానీ పాప వీడియోస్ ఏమైనా ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో నాకు టెన్షన్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. ఓన్లీ పాప హ్యాపీనెస్ మాత్రమే కనపడుతుంది నాకు కానీ నా హస్బెండ్ కానీ. మా ఇంట్లో పాప వీడియోస్ ఎవరు చూసినా కూడా ఒక రిలాక్స్ అవుతారనమాట. సో అంత ముద్దుగా క్యూట్గా రాని తెలుగులో మాట్లాడుతుంది కాబట్టి కొంచెం
హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఏదో ట్రై చేస్తుంది పాపము పెట్టడానికి. కుంకుమ పెట్టు అంటే కుంకుమ పూజేసింది అనమాట. సో అక్షింతలు వేసి పాద పూజలు చేస్తుంది నాకు. ఇంకా తర్వాత కాలికే ఎగురుతున్నా అన్న మమ్మీ చేతికి ఇవ్వాలి, మమ్మీకి బ్రష్ చేసుకోవాలని చెప్తుంటే ఇవ్వట్లేదు. కాలికే వేస్తానమ్మా, నీకు ఇవ్వను అని చెప్పి అంటుంది. అంటే అన్నీ ట్రై చేస్తుంది కానీ ఏదో ట్రై చేస్తుంది పాప. సో ఫస్ట్ టైం మా పాప నా కాలు మొక్కుంటాను. అప్పుడు కూడా కాలు కూడా పట్టుకోలేదు. చెప్పిన తర్వాత కాలు పట్టుకో హర్షిక అంటే మళ్ళీ పాద పూజలు స్టార్ట్ చేసింది. మళ్ళీ చెప్పిన తర్వాత ఇలా పట్టుకోవాలి అలా పట్టుకోకూడదు అంటే అప్పుడు పట్టుకుని నా కూతురు నా కాళ్ళు నాకు అంటే ఒక హ్యాపీనెస్ అంతే. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం. సో బ్లాగ్ వాయినాం తీసుకుంటానని చెప్పాను కాబట్టి వాయినాలన్నీ తీసుకునేసి నైట్ ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది. ఇప్పుడు వచ్చాను అనమాట ఇంటికి. సో అన్నీ అయిపోయాయి. అందరి ఇంటికి వెళ్ళి వాయినాలు తీసుకొని వచ్చేసా. కొన్ని చోట్లకైతే పోలేదు, బికాస్ ఆఫ్ రైన్ వల్ల పోలేకపోయాను. సో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అన్నీ కవర్ చేయాలని చెప్పి. మీకు నా సార్ నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా ఉన్నానో ఏంటనేసి అని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గౌతు సంగమ.